కడప జిల్లా సిద్ధవటం మండలంలో మదర్ తెరిసా ఎంటర్ప్రైజెస్ మానవత్వాన్ని చాటుకుంది. మండలంలోని మాధవరం 1 పరిధి రామకృష్ణాపురం రోడ్డు నంబర్ 5లో నివాసముంటున్న చెల్లా వెంకట సుబ్బయ్య ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కుడి కాలు పాదం, భుజం తీవ్రంగా దెబ్బతినడంతో ప్రస్తుతం ఏ పనులు చేయలేని పరిస్థితిలో మంచానికే పరిమితమయ్యారు. ఆయన మా దాంట్లో ఒక సభ్యుడు సారు, ఆయన మా దృష్టికి తేవడం, మేము ఇక్కడికి వచ్చి విచారించగా సార్ చెప్పింది కరెక్టు, వీళ్ళకి చేయాలా, పేద కుటుంబం అనే ఉద్దేశంతో మేము మా సంస్థ ద్వారా విరాళాలు సేకరించాము. 12,700 రూపాయలు విరాళాలు సేకరించాము. ఆ నగదు మొత్తం కూడా ఈ పొద్దు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేశాము వైద్య ఖర్చుల నిమిత్తం. అదేవిధంగా మా యొక్క ఆత్మమిత్రుడు లక్కమనేని రాంబాబు గారు ఒక 7,000 రూపాయలు నిత్యావసర వస్తువులు, బియ్యము, నూనె, ఉప్పు, పప్పు లాంటి నిత్యావసర వస్తువులు కూడా ఆయన ఆ యొక్క బాధిత కుటుంబానికి ఇవ్వమనడం చెప్పడంతో వారికి ఈ పొద్దు నిత్యావసర వస్తువులు రాంబాబు గారి ఆర్థిక సహకారంతో ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ యొక్క నిరుపేద కుటుంబానికి వీళ్ళకు 4 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసము ప్లస్ ఈయన కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆమె పనిచేసి ఇంటి బాడీ కట్టుకొని ఈ యొక్క జీవనం సాగించుకోవాలా. కావున ఇంకా ఎవరైనా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇంకా ఎవరైనా మానవత్వంతో స్పందించి ఈ యొక్క కుటుంబాన్ని చేదోడు వాదోడుగా ఆదుకోవాలనేసి ముందుకొచ్చి ఈరోజు మా స్వచ్ఛంద